ఓకే, నెక్స్ట్ టాపిక్ కాన్స్టెంట్స్ ఇన్ సి. కాన్స్టెంట్ అంటే ఇట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. జనరల్గా మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీలోకి వస్తున్నట్లే కాన్స్టెంట్స్, వేరియబుల్స్ వెన్ ఎవర్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏమి కాన్స్టెంట్స్ గురించి, వేరియబుల్స్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్స్టెంట్స్ గురించి అబ్జర్వ్ చేద్దాం. కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఇట్ ఫిక్స్డ్ వాల్యూ, ఇట్ డజంట్ చేంజ్ ద వాల్యూ. అంటే యాక్చువల్గా ఒకసారి అన్సైన్ చేసినామంటే ఎగ్జిక్యూషన్ వరకు మనకి ఆ వాల్యూ అనేది ఎప్పటికీ కూడా చేంజ్ కాదనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకు సి ప్రోగ్రాంలోకి వస్తున్నట్లే టూ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. జనరల్గా టూ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. కొందరి చెప్పే విధానంలో ఏమవుతుందంటే 4 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అంటారు. జనరల్గా అయితే 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, న్యూమరిక్ కాన్స్టెంట్స్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఇట్ ఈస్ అగైన్ సబ్డివైడ్. అంటే చెప్పే విధానం బట్టి మనం ఏమి ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటారు, ఫ్లోట్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్, ఫ్లోట్ ఆర్ రియల్. క్యారెక్టర్ అగైన్ సబ్డివైడెడ్, సింగిల్ క్యారెక్టర్, అగైన్ స్ట్రింగ్ క్యారెక్టర్. స్ట్రింగ్ కాన్స్టెంట్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్ 4 టైప్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోట్ ఆర్ రియల్ కాన్స్టెంట్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్ అన్నమాట. హియర్ అగైన్ ఇంటీజర్ సబ్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్ అన్నమాట. ఇంటీజర్ కాన్స్టెంట్స్ మరి సబ్ డివిజన్గా డెసిమల్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ ఆక్టల్, నెక్స్ట్ హెక్సాడెసిమల్. అంటే నార్మల్గా మనం బై డిఫాల్ట్గా కాన్స్టెంట్స్ని ఏదైనా కానీ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఏమవుతుందంటే డెసిమల్ కాన్స్టెంట్స్లో ప్లేస్ అవుతుంది, ప్లేస్ అవుతుంది అనమాట. ఆక్టల్ కాన్స్టెంట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆక్టల్ అంటే నార్మల్గా 0 to 7 నంబర్స్ని యూజ్ చేస్తాం అనమాట. 0 to 7 నంబర్స్ని యూజ్ చేస్తాం. దాని యొక్క బేస్ ఎలా ఉంటుంది అంటే బేస్ వచ్చేసి 8 కింద ఉంటుంది. ఈ ఆక్టల్ యొక్క బేస్ వచ్చేసి 8 అవుతుంది. డెసిమల్ బేస్ బై డిఫాల్ట్గా మనకేమవుతుంది, డెసిమల్ కాన్స్టెంట్స్ మనం ఏమి డిఫైన్ చేయకపోతే ఏమవుతుందంటే అన్నీ కూడా డెసిమల్ కాన్స్టెంట్స్ కింద రిప్రజెంట్ అవుతుంది. వెరాజ్ ఇఫ్ యూ ఆర్ స్పెసిఫికలీ ఆక్టల్, ఇట్ ఈస్ 8, బేస్ 8గా రిప్రజెంట్ చేయాలి. ఈ ఆక్టల్లో ఎలా ఉంటాయంటే డిజిట్స్ అనేది 0 to 7 మాదిరిగా ఉంటాయి అన్నమాట, ఇన్ బిట్వీన్ 0 to 7. వేరాస్ హెక్సాడెసిమల్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ బేస్ 16. ఇక్కడ హెక్సాడెసిమల్లో ఏమవుతుందంటే 0 to 15గా రిప్రజెంట్ చేస్తాం వాటి యొక్క డిజిట్స్ని. అంటే ఇక్కడ యూజ్ చేసేదైతే 0 to 9, 10 ఏం చేస్తారంటే 10A, 11 వచ్చేసి బి కింద రిప్రజెంట్ చేస్తారు, 12 వచ్చేసి సి, 13 వచ్చేసి డి, 14 వచ్చేసి ఈ, 15 వచ్చేసి ఎఫ్, ఇలా రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఇంటీజర్ కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు మామూలుగా జనరల్గా 0.5 అన్నాం అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ కాన్స్టెంట్ అనమాట. ఇది వచ్చేసి డెసిమల్ ఆక్టల్ కాన్స్టెంట్స్ కింద రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి డెసిమల్ కాన్స్టెంట్ కాదు, ఆక్టల్ డెసిమల్స్. వేరాజ్ 7.5 ఇలా రిప్రజెంట్ చేస్తామనుకోండి, ఇట్ ఈస్ డెసిమల్ కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఏదైనా నంబర్ని హెక్సాడెసిమల్లో రిప్రజెంట్ చేసినప్పుడు 3BC ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ కాన్స్టెంట్. ఇలా కూడా మనము ఇది మీ హెక్సాడెసిమల్లో మనం కాన్స్టెంట్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ 3GF అన్న అనుకోండి, ఇట్ ఈస్ రాంగ్ అనమాట. ఎందుకంటే మనకు హెక్సాడెసిమల్లో ఏమవుతుందంటే ఎఫ్ వరకే మెన్షన్ చేస్తాం, 0 to 15 మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్గా మరి ఏమవుతుంది, రివీల్ అవుతుంది అనమాట, మరి 0 నుంచి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ జీ అనేది లేదు, కాబట్టి ఇది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అనేది కాదనమాట. ఆక్టల్లో వచ్చినప్పుడు 37 అన్నకు ఇట్ ఈస్ ఎ ఆక్టల్ కాన్స్టెంట్.
దీన్ని కూడా ఆక్టల్ కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఇంటీజర్ కాన్స్టెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటీజర్, డెసిమల్ ఒకటి, ఆక్టల్ ఒకటి, హెక్సాడెసిమల్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ వచ్చేసి బేస్ 10 ఉంటుంది, ఆక్టల్లో బేస్ 8 ఉంటుంది, హెక్సాడెసిమల్లో 16 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్. ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అంటున్నట్లు నార్మల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 37.45 అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడేమి దీన్ని ఇంటీజర్ పార్ట్ కింద రిప్రజెంట్ చేస్తాము, వేరాజ్ దిస్ ఈజ్ ద ఫ్రాక్షనల్ పార్ట్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కాన్స్టెంట్. ఇది ఒక వ్యాలిడ్ కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ మనము 3745.46 ఇలా రిప్రజెంట్ చేసామనుకో, ఇట్ ఈస్ ఏ రాంగ్ కాన్స్టెంట్స్. బికాస్ ఒక డిజిట్లో ఎప్పటికీ కూడా ఒక రియల్లో ఓన్లీ 1 ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే ఉండాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది 2 ఫ్రాక్షనల్ పార్ట్స్ ఉన్నాయి. అంటే డెసిమల్ పొజిషన్ ఒకటే ఉండాలి, కానీ ఇక్కడ ఈ డెసిమల్ పొజిషన్ అనేది ఏముండాలి, ఒకటి మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ రాంగ్ అనమాట, రాంగ్ ఇనిషియలైజేషన్ అనమాట. వేరాస్ 45.32 ఇట్ ఈజ్ ఆల్సో ఫ్లోటింగ్ రియల్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అనమాట. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో గ్యాప్ అనేది మెన్షన్, వీ షుడ్ నాట్ యూజ్ ద గ్యాప్, అంటే 3, 5 ఇలా మెన్షన్ చేయకూడదు. దెర్ ఈజ్ నో స్పేస్ బిట్వీన్ ద డిజిట్స్ అనమాట. ఎప్పుడైనా కాన్స్టెంట్గా డిక్లేర్ చేసేటప్పుడు ఇలా ఉండకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో వస్తున్నట్లే 2 టైప్స్ ఉన్నాయి, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని. ఈ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ని ఇలా వితిన్ డబల్ కొటేషన్స్లో సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తాం, ఏ, బి, సి. ఓకేనా. ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈవెన్ 7 ఆల్సో వీ కెన్ రిప్రజెంట్ అనమాట. ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఎప్పటికీ కూడా 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7 అనమాట. అంటే ఏమి, ఇక్కడ ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ అవుతుంది, ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది అనమాట. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ అవుతుంది, ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. ఒకవేళ సపోజ్ మనము స్పెషల్ క్యారెక్టర్స్ ఏమన్నా తీసుకున్నా కూడా ఇట్ ఈజ్ ఆల్సో 1 క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఏదన్నా కానీ @ సింబల్, ఇట్ ఈజ్ 1 కాన్స్టెంట్స్, ఇట్ ఈజ్ 1 కాన్స్టెంట్ అనమాట. ఏమి, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎప్పటికీ కూడా వితిన్ సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాము. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఎప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, సింగిల్ కొటేషన్స్లో వీ షుడ్ యూజ్ ద వితిన్ నొటేషన్ విత్ ద సింగిల్ కొటేషన్స్ అనమాట. ఈ సింగిల్ కొటేషన్ ద్వారా మనము మెన్షన్ చేస్తాం క్యారెక్టర్ కాన్స్టెంట్స్ని. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7 అంటే యాస్కీ స్టాండర్డ్స్ ప్రకారము ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ నంబర్ అన్నమాట. ప్రతి దానికి ఒక డిజిట్ అనేది అసైన్ చేసి యాస్కీ వాల్యూ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఈ యాస్కీ వాల్యూ ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ వాల్యూస్గా ఉంటాయి అన్నమాట. స్మాల్ ఏ అనుకోండి, స్మాల్ ఏకి వచ్చేసి 97 ఉంటుంది అనమాట. స్మాల్ ఏకి వచ్చేసి 97, స్మాల్ బీకి వచ్చేస్తున్నట్లే 98 ఇలా రిప్రజెంట్ అవుతుంది. అదే ఒకవేళ క్యాపిటల్ ఏకి రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 65 లాగా రిప్రజెంట్ అవుతుంది అనమాట. క్యాపిటల్ ఏని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 65 లాగా రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ ఏని ఏమి యాస్కీ వాల్యూ వచ్చేసి 65. ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్కి కూడా సపరేట్ ఒక యాస్కీ వాల్యూ అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దీని ప్రకారము ఈ నాట్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇవన్నీ అంటే మీ 7 క్యారెక్టర్ కాన్స్టెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటీజర్ కాన్స్టెంట్ అనమాట. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఎప్పటికీ కూడా ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఈక్వల్ కావన్నమాట. ఎగ్జాంపుల్ నేనేం రిప్రజెంట్ చేస్తాను, ప్రింట్ఎఫ్ %d, ఏ అని రిప్రజెంట్ చేసామనుకోండి. %d ఏ అంటే ఇక్కడ క్యారెక్టర్ ఏ అని రిప్రజెంట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను,
పర్సంటేజ్ది ఏ అని మెన్షన్ చేశాను. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏ వాల్యూ ఏమైతే ఉందో ఇక్కడ ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 97 రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. అలానే ఒకవేళ నేను ఇంటీజర్ ఏ అన్నామనుకోండి, ఇంటీజర్ ఏ అన్నాను, ఇంటీజర్ ఏ, లేకపోతే printf %c అంటే మీ క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్. ఇక్కడ ఏమంటున్నాను 97 అని రిప్రజెంట్ చేశాను అనుకోండి, 97 అని రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ డిస్ప్లే ఏ అన్నమాట, ఇట్ విల్ డిస్ప్లే ఏ. ఇలా మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది మనకు ఫార్మాట్ స్పెసిఫిక్ అంటే మీ ఆస్కీ వాల్యూ ప్రకారము మనకేమవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అంటే సింగిల్ క్యారెక్టర్ ఎప్పటికీ కూడా ఒకదానికి ఈక్వల్ కాదన్నమాట. అంటే మీ 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4. ఎందుకంటే ఇక్కడ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ అవుతుంది, ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి రెండు కూడా ఈక్వల్ కావన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టర్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, స్ట్రింగ్ కాన్స్టెంట్. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్పెసిఫై చేస్తాం. ఏబిసి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమైనా స్పెసిఫై చేస్తే మనం ఏమంటామంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఏబిసి వన్ స్ట్రింగ్. హియర్ వీ కెన్ మెన్షన్ ద స్ట్రింగ్ విత్ ఇన్ ద డబల్ కొటేషన్స్. స్ట్రింగ్ని ఎప్పటికీ కూడా మనము డబల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాం అనమాట. XYZ. ఓకేనా. దిస్ ఈజ్ ద సింపుల్ ఫార్మాట్. మనము స్ట్రింగ్ కాన్స్టెంట్గా ఒక సింగిల్ క్యారెక్టర్ని కూడా మెన్షన్ చేయొచ్చు. సింగిల్ క్యారెక్టర్గా కూడా మనము ఒక ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా. బట్ ఇంకొకటి ఏమంటే వన్ మోర్ థింగ్, స్ట్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యారెక్టర్ కాన్స్టెంట్. ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అనేది నాట్ ఈక్వల్ టు, ఈ రెండు కూడా ఈక్వల్ కాదనమాట. ఈ డబల్ కొటేషన్స్లో ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఎప్పుడైతే వెన్ ఎవర్ వీఆర్ మెన్షన్ విత్ ఇన్ డబల్ కొటేషన్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. వెన్ ఎవర్ వీఆర్ మెన్షన్ విత్ ఇన్ అ సింగిల్ కొటేషన్స్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యారెక్టర్ అన్నమాట. ఈ డబల్ కొటేషన్స్లో మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. అదే సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్యారెక్టర్ లాగా, సింగిల్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెన్స్ అన్నమాట. అర్థమవుతుందా. 7 ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రింగ్ కాన్స్టెంట్స్. మీరు స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అన్నప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు, స్పెషల్ సింబల్స్ కానీ ఏదన్నా కూడా ఎనీ వన్ యూ కెన్ మెన్షన్ విత్ ఇన్ ద డబల్ కొటేషన్స్, దెన్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్. దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తుంది అనమాట. వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్పుడైనా వెన్ ఎవర్ వీఆర్ మెజరింగ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా జనరల్గా ఏబిసి అనే ఒక స్ట్రింగ్ ఉంది కదా, దీని యొక్క లెంగ్త్ను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే 4 అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే అట్ ద లాస్ట్ ఇట్ విల్ ఎండ్ విత్ ద నల్. లాస్ట్లో నల్తో ఎండ్ అవుతుంది. అంటే మీ స్ట్రింగ్ ఎండ్స్ విత్ నల్ వాల్యూ. స్ట్రింగ్ ఎప్పటికీ కూడా ఒక నల్ వాల్యూతో ఎండ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేసుకుంటారు. అంటే వెన్ ఎవర్ ఇట్ ఫైండ్ అవుట్ ఏ నల్ వాల్యూ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎండ్ ఆఫ్ దట్ స్ట్రింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇట్లా మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఆఫ్ ఏబిసి స్ట్రింగ్ అన్నప్పుడు ఆ లెంగ్త్ ఆఫ్ ఏబిసి స్ట్రింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది 4 అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అన్నమాట. ఇంకో కాన్స్టెంట్స్ ఏమంటే సింబాలిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సింబాలిక్ కాన్స్టెంట్స్. ఈ సింబాలిక్ కాన్స్టెంట్స్ ఏమంటే జనరల్గా మనము డాక్యుమెంటేషన్ సెక్షన్లో హ్యాష్ డిఫైన్ మ్యాక్రోస్ ఉన్నాయి కదా, హ్యాష్ డిఫైన్ PI 3.14 మెన్షన్ చేస్తాం అనమాట. PI 3.14
ఇలా మెన్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ కాన్స్టెంట్ బట్ ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ కాన్స్టెంట్. వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ద సింబాలిక్ మెథడ్ అనమాట. అంటే మీ పిఐ ఇక్కడ జనరల్గా యూజ్ చేసేటప్పుడు ఎప్పటికీ కూడా మనము క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రతిదానికి కూడా హ్యాష్ డిఫైన్ స్పేస్ అనేది ఉండాలి. ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో కాన్స్టెంట్ వాల్యూ అనేది నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కాన్స్టెంట్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. స్పేస్ ఇచ్చేసి ఆ వాల్యూ ఏమైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తాం మనము సింబాలిక్ మెథడ్లో, అంటే మీ సింబాలిక్ మెథడ్లో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈజ్ ఆల్సో సింబాలిక్ కాన్స్టెంట్స్. వీటిని సింబాలిక్ కాన్స్టెంట్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ బై డిఫాల్ట్గా స్పెసిఫై చేయాలి అనుకుంటే కాన్స్ట్ అనే కీవర్డ్తో స్పెసిఫై చేస్తాం. ఈ కాన్స్టెంట్ని ఎప్పుడైనా రిప్రజెంట్ చేసేటప్పుడు కాన్స్ట్ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10. whenever you are using a in the program, మీ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎప్పుడైతే నువ్వు ఉన్నావు ఎక్కడైతే యూజ్ చేస్తుంటావో ఆటోమేటిక్గా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ విల్ బి 10. ఏ వాల్యూ విల్ బి 10. ఇఫ్ యు ఆర్ అసైన్ ఏ ఈక్వల్ టు 50, ఒకవేళ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఏ వాల్యూని 15 అని ఓవర్ రైట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ షో అన్ ఎర్రర్ మెసేజ్. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక ఎర్రర్ మెసేజ్ అనేది రైజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటికీ కూడా ఏ వాల్యూ డజంట్ చేంజ్, ఏ వాల్యూ విల్ బి 10. ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటికీ కూడా ఏ వాల్యూ ఏముంటుంది, 10 అనే ఉంటుంది. ఎప్పటికీ కూడా చేంజ్ కాదనమాట ఒకవేళ మనం రీఅసైన్ చేసిన. whenever we are not using this constant keyword, ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, అసైన్ ఇక్కడ ప్రింట్ఎఫ్ %d ఏ అని ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ %d ఏ అని ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ ఏ అనేది 10 అనేది ప్రింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ అనేది రాదన్నమాట. ఎందుకు, అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్. అగైన్ ఐఎమ్ అసైనింగ్ ఏ విత్ ద 50. ఏ వాల్యూని మళ్ళీ ఏం చేస్తున్నాను, 50తో ఓవర్ రైట్ చేస్తున్నాను. కాబట్టి ఏలోకి ఏమవుతుంది, 50 అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి ఇట్ విల్ డిస్ప్లే 50 అన్నమాట. ఇలా కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఇది టాపిక్ అనమాట. న్యూమరిక్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీ, ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఫ్లోట్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి వస్తున్నట్లయితే సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అనమాట. ఇంటీజర్లో డెసిమల్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ఆక్టల్ కాన్స్టెంట్స్ అగైన్ 3 కేటగిరీస్ అని చెప్పాము. హెక్సాడెసిమల్, ఈ డెసిమల్కి వస్తున్నట్లే బేస్ 10లో రిప్రజెంట్ చేస్తాము. ఆక్టల్ అయితే బేస్ 8, అదే హెక్సాడెసిమల్ అయితే బేస్ 16 అనమాట. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటున్నట్లే మనము ఫ్లోట్ వాల్యూ అంటే మీ ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్, డెసిమల్ పార్ట్ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి వస్తున్నట్లే సింగిల్ క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. సింగిల్ క్యారెక్టర్ని వచ్చేసి వితిన్ సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తే, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చేసి వితిన్ డబుల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాము. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్స్టెంట్స్ ఇన్ సి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వేరియబుల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.